వరంగల్ నగరంలో చిన్నారి అపహరణ ఘటన కలకలం రేపింది. బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లా మన్నూరుకు చెందినటువంటి వకీల్ కుమార్కు భార్య, ముగ్గురు పిల్లలు. 3 నెలల క్రితం భార్య చనిపోవడంతో ఇద్దరు కుమారులు 14 నెలల పాపతో బతుకు తెరువు కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. ఇక షాద్ నగర్కు వెళ్లే క్రమంలో పొరపాటున గోదావరి రైలు ఎక్కి శనివారం అర్ధరాత్రి వరంగల్ రైల్వే స్టేషన్కు వచ్చాడు. ఉదయం హైదరాబాద్కు వెళ్దామనుకుని పక్కనే ఉన్న వరంగల్ బస్టాండ్కు వచ్చి పిల్లలతో కలిసి పడుకున్నాడు. ఇక ఆదివారం తెల్లవారుజామున వకీల్ కుమార్ చూసేసరికి 14 నెలల చిన్నారి కనిపించడం లేదు. గుర్తు తెలియని వారు అపహరించినట్లు వకీల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. తన పాపను తనకు అప్పగించాలని అంటున్న బాధిత తండ్రితో మా ఏఎన్ఎన్ ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. వరంగల్ నగరంలో చిన్నారి అపహరణ ఘటన కలకలం సృష్టిస్తుంది. ఇటు బీహార్ రాష్ట్రానికి చెందిన వకీల్ కుమార్ అనే ఒక వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో ఇటు వరంగల్ బస్టాండ్ లో నిద్రిస్తున్న క్రమంలో అయితే ఒక 14 నెలల చిన్నారి అయితే అదృష్టమైనట్టు ఇటు ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్ లో అయితే ఈ వకీల్ కుమార్ అయితే ఫిర్యాదు చేసింది. ఈ వివరాలు చూసుకుంటే ఇతడు వకీల్ కుమార్ అనేది బీహార్ చెందిన వ్యక్తి. ఇతను వృత్తి దిక్త్యా తన బతుకు తెరువు కోసం ఇటు సికింద్రాబాద్ స్టేషన్ కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి షాద్ నగర్ వెళ్లాల్సిన ట్రైన్ అయితే ఎక్కాల్సి ఉంది. ఆ క్రమంలో అతను షాద్ నగర్ ట్రైన్ కాకుండా మరొక ట్రైన్ ఎక్కడం జరిగింది. ఆ క్రమంలో అక్కడి నుంచి టీసీ రావడం జరిగింది. టీసీ రావడంగానే అతను ఎక్కడికి వెళ్ళాలని అడిగితే నేను షాద్ నగర్ వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో అతను ఇది షాద్ నగర్ వెళ్ళాలని టీసీ చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో శనివారం ఇటు వరంగల్ రైల్వే స్టేషన్ లో అయితే ఇతను వకీల్ని దింపడం జరిగింది. ఈ వకీల్ అయితే తన ముగ్గురు పిల్లలతో ఇద్దరు కుమారులు, ఒక కూతురు 14 నెలల పాపతో అయితే వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగిన అనంతరం అప్పటికే రాత్రి సమయం అవుతుంది, 11 దాటింది. ఆ సమయంలో అతను వరంగల్ బస్టాండ్ లోపలికి వెళ్ళి నిద్రిస్తున్న క్రమంలో ఇటు ఆదివారం ఉదయం ఇటు తన ముగ్గురు బిడ్డలతో ఇద్దరు కుమారులు, ఒక పాపతో నిద్రిస్తున్న క్రమంలో తను లేచి చూసే సమయానికి తెల్లవారు లేచి చూసేసరికి ఒక పాప అయితే మిస్ అయిందంటూ అదృశ్యమైనట్టు వారు తెలిపారు. ఆ సమయంలో అతను ఇటు ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశారు. మొత్తంగా ముగ్గురు పిల్లలతో అయితే ఇతను బతుకు తెరువు కోసం సికింద్రాబాద్ నుంచి షాద్ నగర్ కి వెళ్ళాలనే క్రమంలో అయితే అనుకున్నాడు. ఆ తరుణంలో అతను ట్రైన్ అయితే మిస్ చేయడం వల్ల, ట్రైన్ మిస్ ఎక్కడం వల్ల తను అక్కడి నుంచి వరంగల్ స్టేషన్ లో దిగాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిలో ఇతని భార్య కూడా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. ఆ సమయంలో అతను ముగ్గురు పిల్లలతో అయితే బతుకు తెరువు కోసం అయితే సికింద్రాబాద్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ముగ్గురు పిల్లల్ని తీసుకొని షాద్ నగర్ కి వెళ్ళాలనుకున్నాడు. కానీ వరంగల్ బస్టాండ్ లో దిగి అక్కడనే నిద్రించడం జరిగింది. శనివారం దిగడం జరిగింది. ఆదివారం ఉదయం వరకు నిద్రించిన తర్వాత మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కి షాద్ నగర్ వెళ్ళాలనుకున్నాడు. కానీ అప్పటికే తన 14 నెలల పాపనైతే ఎవరో కిడ్నాప్ చేశారంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. 3 బృందాలుగా ఏర్పడైతే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో బాధితుడు వకీల్ కుమార్ ఉన్నాడు, వాడితో అడుగుతాం. కిదర్ సే ఆయే తుమ్? बिहार से आए साहब, मैं बिहार से काम के लिए शादनगर जा रहा था। गलत से साहब ये ट्रेन धो के आ गए, बोला लोग उधर की ट्रेन धो के शादनगर जाती, तो मेरे को पता नहीं, नया नया आदमी आया हुआ हूँ। बस स्टैंड में आया तो इधर बोला लोग, सेठ लोग भी ऐसा करके चेक हो जाएगा, मिल जाएगा बच्ची, इसके लिए थोड़ा आ गए इधर। तो गड़बड़ से रह गए। रात 3:30 बजे तक मैं जागा था। 3 बजे के बाद में निद्रा आ गई, मैं सो गया। उसके बाद में 4 बजे उठा तो मेरा बच्ची नहीं थी। उसी बजे 4:30-5 बजे के करीब में इधर आया, कंप्लेन किया। कंप्लेन करने के बाद में बोला लोग कि मिल जाएगा, कोई बात नहीं। फिर अभी नहीं मिला। कितना दिन मिस हो गया तुम्हारा पापा? 2 दिन हो गए साहब, आज 2 दिन हो गए। मेरे बच्चे लोग ले जाके बोला आश्रम में कि तुम भी रहोगे, बच्चे भी रहेंगे। बच्चे के ले जाके उधर रख दिए, मेरे को रात को इधर ला के रख दिए। मेरे बच्चे रो रहे होंगे उधर। बच्चे लोग बोला कि सुबह में सवेरे जाऊंगा, अभी तक मेरे बच्चे भी नहीं ले गए। 2 बच्चे किधर? स्कूल में है साहब, वो आश्रम है कि क्या है, उस आश्रम में ले जाके रख दिए लोग। बोले लोग कि सुबह जाएंगे, अभी तक 11 बज गया, मेरे बच्चे भी नहीं ले गए। पुलिस क्या बोला? पुलिस बोला कि चेक कर रहे हैं। बच्चे 2 बार 3 बार दिखाया लोग वो तस्वीर मेरा बेटी का नहीं था, दूसरा का था। फिर रात में अभी तक मेरे को अभी कुछ नहीं। रात भर उधर बस स्टैंड है, रात भर देखे मैं अपना से, उसको बाद भी नहीं पता लगा। उधर का कैमरा बस स्टैंड का नहीं चेक हो रहा है साहब।
मेरे सामने बस स्टैंड का कैमरा चेक नहीं हुआ बस। ఇతని తండ్రి యొక్క ఆవేదన చూస్తే తెలిసిపోతుంది. తన 14 నెలల పాప అయితే తను మిస్ అయిందంటూ ఇటు పోలీస్ స్టేషన్ ఎదుటనే అయితే కూర్చొని గత 2 రోజులుగా కూర్చొని అయితే ఎదురు చూస్తున్న తీరైతే కనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు, ఇంకా ఇద్దరు కుమారులు కూడా ఉన్నాయి. కాకపోతే తను ఎక్కడ ఉంచాలో తెలియక పక్కనే ఉన్న ఒక స్కూల్లో అయితే ఆ ఇద్దరు పిల్లల్ని పెట్టి ఉంచడం జరిగింది. ఇంకో పాప కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అపం చూపని తెలియని 14 నెలల పాపనైతే ఎవరు కిడ్నాప్ చేశారంటూ అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన పాపను తన తీసుకొచ్చి ఇవ్వాలంటూ, తనకు భార్య కూడా చనిపోయిందంటూ తనైతే ఆవేదన వ్యక్తం చేసిన క్రమం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు 3 బృందాలుగా ఏర్పాటు అయ్యి ఇటు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనా పాప తండ్రి వద్దకు చేరాలంటూ అందరూ కోరుకుంటున్నారు. స్థానికులు కూడా, ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఇతని తన బాధను చూసేట వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఏదైనా ఎప్పటికైనా తొందరగా పాపను గుర్తించి అయితే పోలీసులు ఈ తండ్రికి అయితే అప్పగించాలంటే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌని, CNN న్యూస్ వరంగల్.